సో మరి కీరా అండ్ యాపిల్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా కొంచెం, వెరీ సింపుల్. యాపిల్స్, కీరా, ఆనియన్, క్యారెట్, అంతే అండి మ్యాక్సిమం. సో మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? చాలామంది చిన్నపిల్లలకి యాపిల్ని ఉడికించేసి పెడుతూ ఉంటారు. సో అది కూడా చాలా మంచిది, కానీ పెద్దయ్యాక మనం యాపిల్స్ తినడం కూడా మర్చిపోతూ ఉంటాం. అలా కాకుండా ఇలా సూప్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం ఆయిల్, అండ్ ఇది వేడైన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం. మీకు అందరికీ తెలుసు కదా, అన్ యాపిల్ అ డే కీప్స్ డాక్టర్ అవే, ఇవి అందరికీ తెలిసిన విషయమే. సో మళ్ళీ స్పెషల్గా యాపిల్ గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. కాకపోతే రెగ్యులర్గా మనం డిఫరెంట్గా యాపిల్స్ని తింటే బాగుంటుంది అనమాట. అంటే ఒకరోజు రెడ్ కలర్ యాపిల్ తింటే ఇంకో రోజు గ్రీన్ కలర్ యాపిల్, బికాస్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు అన్నీ కూడా సూపర్ మార్కెట్స్లో ఈజీగా అవైలబుల్ ఉంటున్నాయి కాబట్టి మీరు డిఫరెంట్ ఫ్లేవర్స్ని అలాగే డిఫరెంట్ యాపిల్స్ని టేస్ట్ చేస్తూ ఉంటే బాగుంటుంది, రోజు ఒకటే యాపిల్ తినకుండా. సో ఆయిల్ వేడైంది కదా, ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. అండ్ బేసిక్గా ఏంటంటే యాపిల్ అనేది మనం రెగ్యులర్గా తీసుకోవాల్సిందే, డైరెక్ట్గా తీసుకుంటే చాలా మంచిది. సో యాపిల్స్ అనేవి డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఇలా వస్తూ ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్లో కదా. మామూలుగా ఏంటి, మనకి ఇక్కడ రెగ్యులర్గా దొరికే చిన్న యాపిల్స్ ఉంటాయి, మీడియం స్వీట్నెస్ ఉంటుంది, ఈజీగా తినేయచ్చు. కానీ కొంచెం ఎక్కువ హెల్దీ అంటే మామూలుగా గ్రీన్ కలర్ యాపిల్స్ని ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ కూడా. అంటే ఎవరికైనా షుగర్ ఇలాంటివి ఉన్నా కూడా వాళ్ళు తినొచ్చు అని. అది పిండి పదార్థం, బాగా పిండిగా ఉంటుంది, స్వీట్గా అయితే ఉండదు, కొంచెం సోర్ టేస్ట్ ఉంటుంది. అలాంటివి కొంతమందికి తినాలని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఇంకొన్ని వాషింగ్టన్వి ఉంటాయి కదా, సో అవి ఏంటంటే ప్యూర్ రెడ్ కలర్లో ఉంటాయి. అది కూడా మనకి పైన కొంచెం వగరుగా వస్తుంది, లోపలంతా స్వీట్గా ఉంటుంది. సో అలా మీరు తినగలిగితే ఓకే, లేదు అనుకుంటే మీరు ఇలా సూప్ లాగా ఇలా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఆనియన్ ఫ్రై అయ్యాయి కదా, ఇందులో క్యారెట్ వేస్తున్నాను. సో క్యారెట్ కూడా ఫ్రై అవ్వాలి. అండ్ క్యారెట్లో కూడా వైటమిన్ ఏ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చాలా బలం. సో ఇవి కూడా ప్యూర్గా మనం అంటే రాగా తినగలిగితే ఓకే, లేదు అనుకుంటే మనం మరి ఎక్కువగా ఫ్రై చేసుకొని అలా కాకుండా కొంచెం మీడియం బేక్ చేసుకోవడం, గ్రిల్ చేసుకోవడం, లేదంటే ఇలా సూప్స్లో బాయిల్ చేసుకొని తాగడం, దట్ ఈస్ బెటర్. ఎప్పుడైతే క్యారెట్ కొద్దిగా ఫ్రై అవుతాయో అప్పుడు యాపిల్స్ యాడ్ చేసేసుకుందాం. యాపిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసేస్తున్నాను. సో బేసికల్లీ బాయిల్ చేసుకోవచ్చండి. చాలా మంది యాపిల్ బాయిల్ చేయకూడదు అది ఇది అనుకుంటూ ఉంటారు కదా, కానీ యాపిల్ బాయిల్ చేయడం వల్ల ఏం కాదు. కానీ వాటర్ కంటెంట్ ఉన్న కీరా ఇలాంటి వెజిటేబుల్స్ ఉంటాయి చూసారా, అవి బాయిల్ చేసామనుకోండి, అప్పుడు అందులో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ కూడా దాని వాటర్లోనే ఉంటాయి. ఆ వాటర్ వేపర్ అయిపోయిన తర్వాత మనం తిన్నా కూడా దెర్ ఈజ్ నో యూస్. అందుకే మనం ఈరోజు కూడా కీరా అండ్ యాపిల్ సూప్లో మనం యాపిల్ని బాయిల్ చేసుకుంటున్నాం, కానీ కీరాని మాత్రం రాగా అలాగే సర్వ్ చేయబోతున్నాము. సో మరి బేసిక్గా ఇలా యాపిల్ సూప్లా చేసుకొని తినచ్చు, లేదు అంటే యాపిల్ని వెనిగర్లో సోక్ చేసి పెట్టి తింటారు చాలా మంది, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ యాపిల్స్ తినాలి అనుకుంటే యాపిల్ పై తినచ్చు రెగ్యులర్గా, లేదు అంటే యాపిల్ జ్యూస్ తీసుకోవచ్చు. ఇలా యాపిల్ కేక్స్ చేసుకుంటూ ఉంటారు. ఆయన యాపిల్తో హల్వా కూడా చేస్తారు తెలుసా మీకు, ఎప్పుడైనా ట్రై చేయండి ఖాళీగా ఉన్నప్పుడు. ఏం కాదు, ఒకసారి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయినా నెక్స్ట్ టైం తప్పకుండా మీకే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఎస్ చక్కగా బాయిల్ అవుతుంది. అండ్ మీ ఇంట్లో ఏదైనా చిన్న పిల్లలు ఉన్నారా, లైక్ సెర్లాక్ తినేవాళ్ళు, లేదంటే 1 year 2 years వాళ్ళకి చక్కగా ఇలా యాపిల్ని ఉడకపెట్టేసి, అంటే జస్ట్ యాపిల్ని ఉడకపెట్టేసి వాటర్ ఇచ్చేయండి, వాళ్ళు చాలా బాగా ఫెయిర్గా అయిపోతూ ఉంటారు. యాపిల్ తింటే చిన్నప్పుడు అంటూ ఉంటారు కదా తెల్లగా అవుతారు అది ఇది అని చెప్పేసి. సో చిన్నపిల్లలకి ఎక్కువ బెనిఫిషియల్ అనమాట అది, అండ్ ఎక్కువ యాక్టివ్గా కూడా ఉంటారు. సో ఇప్పుడైతే ఇందులో కొద్దిగా ఉప్పు, అండ్ అలాగే కొంచెం జీరా పొడి, సో ఇప్పుడు కొద్దిగా లవంగం పొడి, మిక్స్ చేసి ఇంకొంచెం సేపు బాయిల్ అవనిద్దాం.
ఒక 2 minutes కనుక ఆపిల్స్ చక్కగా ఉడికిపోయాయి అంటే అప్పుడు సూప్ మనకి రెడీ అయిపోయినట్టే. మరి ఈరోజు మనం కీరా అండ్ ఆపిల్ సూప్ చేసుకుంటున్నాము అండ్ ఆపిల్స్ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయాయి. దట్ మీన్స్ సూప్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. అండ్ ఇంకొకటి అండి, మామూలుగా ఈ ఫ్రూట్ సూప్స్ ఏవైతే ఉంటాయో మనం వీటిని సర్వ్ చేసుకోవాలి అనుకుంటే యాక్చువల్లీ బెస్ట్ యాపటైజర్స్. సో చక్కగా మంచి లంచ్కి ఒక 20 minutes ముందు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలా కాకుండా అంటే మాత్రం స్నాక్స్ టైంలో సర్వ్ చేసుకోవచ్చు. అండ్ నైట్ టైమ్స్లో దీస్ ఆర్ ద బెస్ట్. బికాజ్ ఎందుకు అంటే నైట్ టైమ్స్లో మనకి హెవీగా ఉండకుండా ఏదైనా మంచి వైటమిన్స్, లైట్ మినరల్స్ ఇవన్నీ వచ్చేట్టు ఉండాలి, కార్బోహైడ్రేట్స్ లేకుండా. అలా ఉండేటట్టు అయితే ఈ సూప్ చాలా బాగుంటుంది. అందుకే ఈ సూప్ మీరు నైట్ టైం డిన్నర్ని స్కిప్ చేసి కూడా తీసుకోవచ్చు. అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసిన తర్వాత మనం కీరాని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేద్దాం. అండ్ కొంచెం కొత్తిమీర. అండ్ ఇఫ్ యూర్ గోయింగ్ ఫర్ 7 dish మీల్ లేదన్నా హెవీ మీల్స్ తీసుకుంటున్నారు, చికెన్ అలాంటిది అన్నప్పుడు 1 hour ముందు ఇలాంటి సూప్ కనుక తీసుకుంటే మీరు క్వాంటిటీలో కొంచెం తక్కువ తింటారు అండ్ అలాగే ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది అనమాట. సో ఇంత మంచి కీరా అండ్ ఆపిల్ సూప్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇప్పుడు ఒకసారి చూడండి. ఆపిల్ కీరా సూప్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 teaspoons, ఉల్లిపాయలు 1, యాపిల్ 1, క్యారెట్ 1, జీరా పొడి 1/2 teaspoon, లవంగాల పొడి 1/2 teaspoon, కీరా 1, ఫ్రెష్ క్రీమ్ 2 teaspoons, కొత్తిమీర కొద్దిగా. ఆపిల్ కీరా సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నూనె వేసుకొని ఉల్లిపాయలు, క్యారెట్, యాపిల్ వేసి నీళ్లు పోసుకొని కాస్త ఉడికించుకొని ఉప్పు, జీరా పొడి, లవంగాల పొడి వేసి మరి కాసేపు ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆపిల్ కీరా సూప్ రెడీ.